చేశారా? ఓకే. నేను చాట్ బాక్స్లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. అది వర్డ్ ఫార్మాట్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. కొంచెం జూమ్ చేయండి. ఓకే, చూడండి, ఈరోజు మనము షార్ట్ కీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. షార్ట్ కీ. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, షార్ట్ కీ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది యాక్చువల్గా అయితే. సో షార్ట్ కీ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది, మీకు తెలుసు దీని గురించి, బట్ కొంచెం డెప్త్గా, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు, అందువల్ల అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మీకు జనరల్ లెడ్జర్ జిఎల్ క్రియేట్ చేశారు. జనరల్ లెడ్జర్ FS00లో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. అక్కడ షార్ట్ కీస్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ షార్ట్ కీస్ ఉన్నాయి. మనం 001 అలా తీసుకుంటున్నాం. సో అక్కడ ఏదైతే తీసుకుంటారో అది ఆటోమేటిక్గా ఆ షార్ట్ కీ అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. లేకపోతే వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు, XK01లో క్రియేట్ చేస్తారు వెండార్ మాస్టర్ డేటా. లేదంటే కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు. మీరు ఏదైనా క్రియేట్ చేయండి. జనరల్ లెడ్జర్ అవ్వచ్చు, వెండార్ మాస్టర్ డేటా అవ్వచ్చు, కస్టమర్ డేటా అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ డేటా అవ్వచ్చు. సో మీరు ఇక్కడ ఏదైతే 3 కనిపిస్తున్నాయో 3 ఆప్షన్స్లో మీరు ఏది క్రియేట్ చేసినా సరే, బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. చూడండి, అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ. మీరు ఇచ్చిన షార్ట్ కీని బేస్గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. చూడండి, అంతే కదా, అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. జనరల్ లెడ్జర్ మాస్టర్ డేటా అవ్వచ్చు, వెండర్ మాస్టర్ డేటా అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ డేటా అవ్వచ్చు. సో వాటికి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసినా, వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా, మనం ఏదైతే షార్ట్ కీని తీసుకుంటామో దాన్ని బేస్గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అసైన్మెంట్ ఫీల్డ్ పాపులేట్ అవుతుంది. ఈ అసైన్మెంట్ ఫీల్డ్ మనం ఎక్కడ చూస్తామో, ఎక్కడ కనిపిస్తుంది, జిఎల్ అనుకోండి, జనరల్ లెడ్జర్ అనుకోండి, FBL3Nలో చూస్తాం. జనరల్ లెడ్జర్ అయితే FBL3Nలో జనరల్ లెడ్జర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూస్తాం. లేదంటే కస్టమర్ వెండర్ అనుకోండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nలో చెక్ చేస్తాం, FBL1N. కస్టమర్ అనుకోండి, FBL5Nలో చెక్ చేస్తాం. ఇది షార్ట్ కీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే నోట్స్ చూడండి, కొంచెం డౌన్కి రండి, ఇది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్ ఐటమ్స్. సో జిఎల్ లైన్ ఐటమ్స్ అవ్వచ్చు, వెండార్ లైన్ ఐటమ్స్ అవ్వచ్చు, కస్టమర్ లైన్ ఐటమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్స్ లో మనకి పాపులేట్ అవుతాయి. ఓకే, జనరల్ లెడ్జర్ ఎగ్జాంపుల్ చూడండి, షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది assignment field in the line items of general ledger line item display or vendor line item display or customer line item display. సో షార్ట్ కీ అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అవ్వచ్చు, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అవ్వచ్చు, లేదంటే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. అక్కడ మనకి ఈ షార్ట్ కీ అనేది పాపులేట్ అవుతుంది. ఓకే, చూడండి, అండ్ short key is a screen layout of the assignment field on vendor line item display FBL1N, customer line item display FBL5N, general ledger line item display FBL3N. ఇవన్నీ అసైన్మెంట్ ఫీల్డ్స్ అండి. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది షార్ట్ కీ పాపులేట్ అవుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, చూడండి, తర్వాత షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటిక్లీ. మన షార్ట్ కీ ఎక్కడా ఇవ్వమండి, మనం ఎక్కడా కూడా ఇవ్వం షార్ట్ కీ అనేది. బట్ షార్ట్ కీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మనం ఏం కాన్ఫిగరేషన్ చెయ్యం షార్ట్ కీకి సంబంధించి. అంటే
ఎక్కడ చేస్తాం కాన్ఫిగరేషన్ అనేది? కాన్ఫిగరేషన్ లో చేసినా సరే ఎంట్రీ పోస్టింగ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది అనమాట. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ at the అసైన్మెంట్ ఫీల్డ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్. అంటే మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా, వెండర్ మాస్టర్ క్రియేట్ చేసినా, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినా, మీరు ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఈ షార్ట్ కీ అనేది అప్డేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్. మీరు బ్యాక్ ఎండ్ లో చేసిన కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్టింగ్ టైంలో ఈ షార్ట్ కీ అనేది అప్డేట్ అవుతుంది. అది షార్ట్ కీ అన్నమాట. మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ. షార్ట్ కీ ఈజ్ ఏ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మనకు తెలుసు స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఫీల్డ్. Assignment field is available at the time of accounting entry posting. Accounting entry posting time లో మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. అసైన్మెంట్ ఫీల్డ్ తెలుసు కదా మీకు, అసైన్మెంట్ ఫీల్డ్ లో అవైలబుల్ ఉంటుంది. In this short key, whatever inputs you selected, that information at the time of accounting, at the time of GL accounting creation, it will be updated assignment field automatically during the accounting entry posting. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా ఈ షార్ట్ కీ అనేది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ అప్డేట్ అవుతుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే జిఎల్ క్రియేషన్ అవ్వచ్చు, వెండర్ క్రియేషన్ అవ్వచ్చు, కస్టమర్ క్రియేషన్ అవ్వచ్చు, ఏదైతే మనం తీసుకుంటామో అది ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ టైంలో అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. In the short key I selected 001 posting date అనమాట. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఇట్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేట్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే 001 అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ డేటే కదా. సో ఆ పోస్టింగ్ డేట్ అనేది డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. In case at the time of accounting entry posting you want to change assignment field, system will be allowed. ఇంకొక పాయింట్ ఏంటంటే సిస్టమ్ అనేది అలౌ చేస్తుంది. మీరు షార్ట్ కీ అనేది మీరు కాన్ఫిగరేషన్ చేసిందే కాదు, వేరేది ఏదన్నా ఇవ్వాలన్నా కూడా మీరు అసైన్మెంట్ ఫీల్డ్ అనేది మార్చుకోవచ్చు, మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్ సిస్టమ్ విల్ బి అలౌడ్. సిస్టమ్ అనేది అలౌ చేస్తుంది అనమాట. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ ఎంట్రీని మీరు ఆ అసైన్మెంట్ ఫీల్డ్ ఏదన్నా మార్చుకోవాలంటే సిస్టమ్ దానికి కూడా అలౌ చేస్తుంది. షార్ట్ కీ ఉన్నట్టే తీసుకోవాలని లేదు. మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ లో ఇస్తారో అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, లేదంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమీ అవసరం? ఎట్ ది టైమ్ ఆఫ్ సాలరీ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఓకే చూడండి. ఓకే, సో ఇవన్నమాట చూద్దాము. సో రెలవెంట్, ఇంకోటి మీకు రెలవెంట్ క్యాష్ ఫ్లో అని ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు నేను. సో ఇంకేముంది ఇక్కడ నోట్. ఓకే ఫైన్. ఓకే, ఇవాళ ఉంచండి. సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఫస్ట్ చూడండి, 1 by 1 చేద్దాము. 1 minute. SAP లాగిన్ చేయండి. వెళ్ళారా? FS00కి వెళ్ళండి. FS00. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకటి అకౌంట్ క్రియేట్ చేద్దాం. శాలరీ అకౌంట్ క్రియేట్ చేద్దాం. శాలరీ అకౌంట్. ఓకేనా?
ఎఫ్ఎస్డబ్ల్యూ మనం ఆల్రెడీ క్రియేట్ చేసామా శాలరీ అకౌంట్? ఓకే, శాలరీ అకౌంట్ ఉంది కదా, ఒకసారి శాలరీ అకౌంట్ ని ఓపెన్ చేయండి. ఎడిట్ లోకి వెళ్ళండి, ఎడిట్ మోడ్ లోకి వెళ్ళాలి. సెలెక్ట్ లో ఉంది 400 300. ఎడిట్ అంటే ఏంటి? పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేశారు ఆయన. సో ఇక్కడ కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో షార్ట్ కి ఏముంది? ఇక్కడ షార్ట్ కి 001 ఉంది. షార్ట్ కి ఏముంది? 001 ఉంది. సో ఇక్కడ ఏదైతే మనము 001 ఇచ్చామంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అనమాట. ఈ పోస్టింగ్ డేట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అనమాట. అంటే అసైన్మెంట్ ఫీల్డ్ లో పోస్టింగ్ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. మీకు తెలుసు, ఆల్రెడీ మనం చూసాం. సో ఇక్కడ 001 అనేది ఇచ్చాం. ఓకే, ఇది శాలరీ అకౌంట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి క్యాష్ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాము. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ చేసామా? ఇంకోటి క్రియేట్ చేయండి. క్యాష్ అకౌంట్ 2 అని క్రియేట్ చేయండి. షార్ట్ కి చేంజ్ చేద్దాం, మీకు డిఫరెన్సెస్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి. క్యాష్ అకౌంట్ 2 అని ఇవ్వండి. క్యాష్ అకౌంట్ 2. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కి ఏమి ఇస్తున్నాం? ఇక్కడ 002 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, 002 ఇవ్వండి. అంటే ఏంటి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనమాట. 002 అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అని అర్థం. ఓకే, ఇవ్వండి. మామూలుగా 001 తీసుకున్నాం. ఇక్కడ ఏం చేశాను? డిఫరెంట్ గా తీసుకున్నాను, చూడండి. ఓకే, రైట్, సేవ్ చేయండి. D01 ఇచ్చారు కదా. ఇంకోటి రిలవెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోండి. ఇంకొక ఆప్షన్ చూడండి, రిలవెంట్ క్యాష్ ఫ్లో. రిలవెంట్ క్యాష్ ఫ్లో తీసుకోండి. యాక్చువల్గా చూడండి, మనం ఏంటంటే ఇక్కడ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఎందుకు తీసుకుంటున్నాము? రిలవెంట్ క్యాష్ ఫ్లో మీకు నోట్ లో చెప్పాను, అక్కడ ఉంది చూడండి. మనం యాక్చువల్గా ఓపెన్ చేయలేదు. ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ related GL account creation, we must select the relevant cash flow indicator. గుర్తుపెట్టుకోండి, relevant cash flow అనేది ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ చూడండి ఏముందో. at the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow. relevant cash flow అనేది ఎక్కడ తీసుకుంటారు? at the time of క్యాష్ అకౌంట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసే టైంలో తీసుకోండి. మనం డెమో కాబట్టి తీసుకోవట్లేదు, తీసుకోకపోయినా ఏమీ కాదు. తీసుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో రిలవెంట్ క్యాష్ ఫ్లో ఎందుకు తీసుకుంటారు? ఇంటర్వ్యూ దగ్గర చెప్పాలి మీరు. ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. మీరు క్యాష్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన, లేదంటే బ్యాంక్ కు సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన, మీరు రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేటటువంటి జిఎల్ అకౌంట్, రిలవెంట్ క్యాష్ ఫ్లో అనే ఇండికేటర్ యాక్టివేట్ చేసుకోవాలి. వి మస్ట్ వాంట్ టు సెలెక్ట్ ది రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్. అర్థమైంది కదా? రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది మనం మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే, వెళ్ళండి, సేవ్ చేయండి అది. సో రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ని యాక్టివేట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్. సో మనం ఏం చేసాం? యాక్చువల్గా శాలరీ అకౌంట్ ఒకటి తీసుకున్నాం. కిందకి ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా ఏం తీసుకున్నాము? శాలరీ అకౌంట్ ఇవ్వండి. అక్కడ శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ బ్రాకెట్లో 001 పోస్టింగ్ డేట్ అని ఇవ్వండి. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ 002 తీసుకున్నాం.
ఇదేంటి డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. ఓకే, చూసారు కదా. సో ఇక్కడ ఏం చేస్తాం మనం యాక్చువల్గా 2 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో శాలరీ అకౌంట్ కి మనము 001 తీసుకున్నాం, అంటే శాలరీ జిఎల్ అకౌంట్ కి 001 తీసుకున్నాం కాబట్టి పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. తర్వాత క్యాష్ అకౌంట్ కి 002 తీసుకున్నాం, అంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. యాక్చువల్గా శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంతే కదా. శాలరీ పెయిడ్ ఎలా పోస్ట్ చేస్తాము? శాలరీ పెయిడ్. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అనమాట. ఓకే, FB50లోకి వెళ్ళండి. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB50 డేట్ తీసుకోండి. శాలరీ అకౌంట్ తీసుకోండి. డేట్ ఇవ్వండి, డెబిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. క్యాష్ అకౌంట్ కదా, క్యాష్ తీసుకోండి. సిమ్యులేట్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఒక ఎంట్రీని పోస్ట్ చేసాం. మనం శాలరీ అకౌంట్ తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ క్యాష్ అకౌంట్ కూడా తీసుకున్నాము. ఓకే, డిస్ప్లే డాక్యుమెంట్ FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. శాలరీ అకౌంట్కి ఏమొచ్చింది? డబుల్ క్లిక్ చేయండి. శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాం మనం? శాలరీ అకౌంట్ కి పోస్టింగ్ డేట్ ఇచ్చాం. చూడండి అసైన్మెంట్ ఫీల్డ్ ఏమొచ్చింది ఇక్కడ లాస్ట్ లో చూడండి, 2023, 12 అండ్ 29. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్ వస్తుంది, తర్వాత డేట్ వస్తుంది అనమాట. 2023 is the year, 01 is the month, I'm sorry, 01 is the month, 29 is the date. చూసారా ఇక్కడ ఏమైంది? మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పోస్టింగ్ డేట్ అనేది వచ్చింది. ఎందువల్ల వచ్చింది? న్యూ సిస్టమ్ తీసుకుని FS00కి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి, ఎడిట్లోకి వెళ్ళాలి. ఇట్లయినా పర్లేదు. ఇక్కడ పోస్టింగ్ డేట్ అనేది మనం ఏమి ఇచ్చాము? 001 ఇచ్చాము. 001 ఇచ్చాం. 001 అంటే మీనింగ్ ఏంటి? 001 అంటే 001 అంటే పోస్టింగ్ డేట్. అందువల్ల అసైన్మెంట్ ఫీల్డ్ అనేది అక్కడ పాపులేట్ అవుతుంది. చూపించండి. ఇక్కడ మనం 001 తీసుకున్నాం పోస్టింగ్ డేట్ అనేది. అందువల్ల మనకి ఇక్కడ ఈ జిఎల్ అకౌంట్ కి, ఐ మీన్ శాలరీ జిఎల్ అకౌంట్ కి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అయింది. డేట్ పాపులేట్ అయింది. ఎలా పాపులేట్ అవుతుంది? ఫస్ట్ డేట్ వస్తుంది, తర్వాత మంత్, తర్వాత డేట్. ఫస్ట్ ఇయర్ వస్తుంది, డేట్, ఐఎమ్ సారీ కన్ఫ్యూజ్, ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత మంత్ వస్తుంది, తర్వాత డేట్ వస్తుంది అనమాట. ఇలా పాపులేట్ అవుతుంది. ఓకే, గో బ్యాక్. క్యాష్ జిఎల్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఏమైంది? పోస్టింగ్ డేట్ రాలేదు. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమొచ్చింది? యాక్చువల్గా ఇదేంటి పోస్టింగ్ డేటా కాదు. ఏంటిది? ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ నంబర్. యాక్చువల్గా చూడండి, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ చూపించండి. డాక్యుమెంట్ నంబర్ ఎంత? 28. ఇది
28 ఫిజికల్ ఇయర్ 2023. సో అసైన్మెంట్ ఫీల్డ్ లో ఎందుకు పాపులేట్ అయింది 28 అండ్ 2023 అనేది 28 2000 ఎందుకు ఇక్కడ మనము క్యాష్ జిఎల్ అకౌంట్ లో ఇక్కడ చూసారు ఏం తీసుకున్నాము షార్ట్ కి ఏం తీసుకున్నాము డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకున్నాం. సో అందువల్ల ఈ క్యాష్ జిఎల్ అకౌంట్ కి మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది పాపులేట్ అయ్యింది. క్లియర్ కదా? వెళ్ళండి చూపించండి. అర్థమైంది? ఇక్కడ చూసారా ఇక్కడ ఏముంది అసైన్మెంట్ ఫీల్డ్ అని డేట్ లేదు అంటే పోస్టింగ్ డేట్ లేదు. ఇక్కడ ఏముంది డాక్యుమెంట్ నంబర్ 28 అంటే మీనింగ్ ఏంటి డాక్యుమెంట్ నంబర్ అది 2023. ఎందువల్ల అంటే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో షార్ట్ కీలో ఏం తీసుకున్నాము డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది పాపులేట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. డాక్యుమెంట్ నంబర్ ఎక్కడ ఉంది ఎవరు చెప్తారు? పైన చూడు డాక్యుమెంట్ నంబర్ కొంచెం పైకి వెళ్ళండి రైట్ సైడ్ అది డాక్యుమెంట్ నంబర్ చూసారా ఈ డాక్యుమెంట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. అలాగే ఇయర్ 2023 అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. క్లియర్ కదా? క్లియరా? రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఇంకో చూడండి. ఎక్సెల్ అది ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ లో ఇంకొక పాయింట్ ఉంది కదా నోట్ చూసారా ఇక్కడ నోట్ పైకి వెళ్ళండి చూడు నోట్ ఇక్కడ చూడండి నోట్ ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్ మీకు యాక్చువల్గా మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో ఏదైనా కాన్ఫిగరేషన్ గురించి మీకు తెలియలేదు ఎగ్జాంపుల్ ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాము అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి మీరు ఏం చేయొచ్చు వాట్ ఎవర్ ఫీల్డ్ or whatever radio button you want to analyze select it and press F1 on your keyboard అన్నాడు. చూడండి మీరు ఏదన్నా if you want to analyze any specific radio button ఏదైనా ఒక రేడియో బటన్ అంటే ఏదైనా కాన్ఫిగరేషన్ గురించి మీకు తెలియలేదు ఎగ్జాంపుల్ FS00 లోకి వెళ్ళండి. వెయిట్ వచ్చారు ఇక్కడికి వచ్చారు కదా ఎగ్జాంపుల్ చూడండి అనుష ఐఎమ్ సారీ ఓకే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం మనం ఎగ్జాంపుల్ OX15 వెళ్ళండి చెప్తాను ఇలా కాదు OX15 వెళ్ళండి ఓకే నివెంట్రీకి వెళ్ళండి నివెంట్రీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇస్తాం మనము కంపెనీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదో ఇస్తాం సో ఏమవుతుంది యాక్చువల్గా సో ఇక్కడ ఏమి ఇవ్వాలో మీకు తెలియలేదు ఎగ్జాంపుల్ అటువంటిప్పుడు ఏం చేయాలంటే పర్టికులర్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాం కంపెనీ నేమ్ ఉంది ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేశారు ప్రెస్ మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి F1 1 minute ఐఎమ్ సారీ చూడండి F1 ప్రెస్ చేయగానే ఏమైంది మనకి ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది మనం ఏం కాన్ఫిగరేషన్ చేయాలనేది ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట సో ఆటోమేటిక్గా మీరు చదువుకుని కూడా చేసుకోవచ్చు క్లోజ్ చేయండి చెప్తాను ఎగ్జాంపుల్ స్ట్రీట్ ఉంది స్ట్రీట్ దగ్గర సెలెక్ట్ చేయండి ఆ లైన్ సెలెక్ట్ చేయండి ప్రెస్ F1 ప్రెస్ చేయండి చూసారా ఓపెన్ అయిందా అడ్రస్ అంట అంటే మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్న టైంలో ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది ఎందుకు చేయాలో మీకు తెలియలేదు సెలెక్ట్ చేసుకుని దానిపైన క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది మనకి పాత్ ఉంది పాత్ లో ఏమవుతుంది SPRO వెళ్ళని చెప్తాను SPRO IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్
సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ ఏమైనా డిఫైన్ కంపెనీ. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ప్లస్ పక్కన నోట్ ప్యాడ్ అని చూసారా? నోట్ ప్యాడ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము ఏంటి అదంతా మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇలా కాకుండా మీరు కాన్ఫిగరేషన్ చేసే టైంలో డిఫరెంట్ విండోస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము గ్లోబల్ సెట్టింగ్స్ చేసాం. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఏం చేసాం? ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాము? గ్లోబల్ సెట్టింగ్స్ లో మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చేసాం. OB29 వెళ్ళండి. OB29 నీవెంట్రీకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మీకు దీని గురించి తెలియలేదు. ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ ఏం ఫిల్ చేయాలి, ఇక్కడ ఏం కాన్ఫిగరేషన్ చేయాలి, ఏ పర్పస్ ఏంటి అనేది తెలియలేదు మీకు. అప్పుడు ఏం చేస్తారు? సెలెక్ట్ లో ఉంది, సెలెక్ట్ అయింది, బ్రాకెట్స్ లో ఉంది అంటే సెలెక్ట్ అయినట్లు. F1 ప్రెస్ చేయండి కీబోర్డ్ లో. ఓపెన్ అని చూసారా? అంటే ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చదువుకుంటే ఆ ఫీల్డ్ ఏమేమి ఫీల్డ్, ఈ ఫీల్డ్ లో ఏం చేస్తారు అనేది మీరు చదువుకోవచ్చు అనమాట. మీకు నేను నోట్స్ చెప్తుంటాను, ఇక్కడ నుండి కాపీ చేస్తాను. చాలా వరకు ఇక్కడ నుంచి నేను గ్యాదర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే, క్లోజ్ చేయండి. ఎగ్జాంపుల్ XK02 వెండర్ క్రియేట్ చేస్తాం. XK01 లో XK02కి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. వెండర్ తీసుకోండి. ఏదో ఒక వెండర్ తీసుకోండి, ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏముంది? బ్యాంక్ కీ అనుకుంటుంది, కంట్రీ అన్నాడు. ఓకే, బ్యాంక్ కీ ఉంది. బ్యాంక్ కీని ఇక్కడ మీరు ఏంటో తెలియదు, మీకు బ్యాంక్ కీ అంటే ఏమేమో తెలియదు. ప్లస్ F1 వచ్చేసిందా? బ్యాంక్ కీ అంటే ఏంటి, మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేయాలని మీకు ఇప్పుడు చూపిస్తుంది. ప్లస్ F1 అంటే ఏం లేదు, డెడ్ చేయండి. ప్లస్ F1 అంతే, ఆటోమేటిక్ గా మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలో ఏంటో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేయండి మీరు. సో వాటికి ఆ ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ వెండర్ క్రియేట్ చేసాం, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, అవన్నీ మనం యూజ్ చేస్తామా? చెయ్యము. ఒకవేళ మీరు యూజ్ చేయాల్సి వస్తే ప్లస్ F1 ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలిసిపోతుంది. ఓకే, OB52కి వెళ్ళండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ వేరియంట్ అడుగుతున్నారు. ప్లస్ F1 సెలెక్ట్ లో ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలో మీకు తెలియలేదు. చూడండి, ఇక్కడ చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ ఫీల్డ్ ఎందుకు క్రియేట్ చేస్తాం, ఈ ఫీల్డ్ ఎందుకు, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండి, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మీరు ఎందుకు చేయాలి ఏంటో మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను కూడా మొత్తం కవర్ చేసి నేనే కదా, ఎవరు చెప్పలేరు. డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామని తెలియాలంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఎందుకు చేస్తామేంటో తెలుస్తుంది. OB13కి వెళ్ళండి. OB13 /n OB13 డిబెంటరీకి వెళ్ళండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అసలు తెలియలేదు మీకు. ప్రెస్ F1 సరే సెలెక్ట్ చేశారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. చూసారా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. చదువుకోవచ్చు, మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. క్లోజ్ చేయండి. ఎగ్జాంపుల్ లెంత్ ఉంది, లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ 6 కానీ 6 ఇస్తాం మనం, 10 వరకు తీసుకోవచ్చు. ఇదేంటో మీకు తెలియలేదు. ప్లస్ F1 సెలెక్ట్ చేశారు, ప్లస్ F1 చూడండి ఇక్కడ ఏమేమి వస్తుంది. మొత్తం లెంత్ ఆఫ్ GL అకౌంట్ అంటే ఏంటి, దీని యూసేజ్ ఏంటి, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ SAP లో మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామో, ఆ కాన్ఫిగరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అదంతా తెలుస్తుంది మీకు.
OB53కి వెళ్ళండి. OB53 ఎగ్జాంపుల్. కంటిన్యూ. రిటర్న్ ఎర్నింగ్స్ ఇచ్చాము యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ ఇచ్చాము. ఎక్స్ ఎందుకు ఇచ్చామో మీకు తెలియకపోవచ్చు. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి, ప్రెస్ F1. ఓపెన్ అయిందా? ఈ రెండింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పాను. ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వస్తుంది? మీకు నోట్స్ చెప్పాను. నేను ఓన్గా తయారు చేస్తున్నా, SAPలోనే ఉంటుంది, కాకపోతే చాలా ఎక్కువ ఉంటుంది. అది నేను కట్ చేసి మీకు చెప్తున్నాను. మీకు ఓకే. FS00కి వెళ్ళండి. ఓకే, వెళ్ళండి. ఏదో నాకు GL అకౌంట్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, షార్ట్ కీ దగ్గర సెలెక్ట్ చేయండి, షార్ట్ కీ, ప్రెస్ F1. కీబోర్డ్లో F1 సెలెక్ట్ చేయాలంటే ఓపెన్ అయిందా? ఓకే, షార్ట్ కీ అంటే ఏంటి? అసైన్మెంట్ నంబర్ చూసారా, పైన చూపిస్తున్న అసైన్మెంట్ నంబర్, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ లైన్ ఐటెంలో డిస్ప్లే అవుతుంది, అవన్నీ కనిపిస్తుంది. సో మీరు ఏదన్నా పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, అంటే మీరు ఏదైనా పర్టికులర్ ఒక రేడియో బటన్ ని అనలైజ్ చేయాలంటే వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. అంతే, సింపుల్ లాజిక్. అక్కడ ఇచ్చాను కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. అంటే ఏం లేదు, మనం చాలా కాన్ఫిగరేషన్స్ చేస్తాం, చాలా ఉంటాయి, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పాలంటే 2-3 years పడుతుంది. కాబట్టి ఇది టెక్నిక్ అనమాట. సో మీరు ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము, ఇక్కడ A3 ఎందుకు ఇచ్చాము, A4 ఎందుకు ఇచ్చాము, 001 ఎందుకు ఇస్తున్నాము, ఇవన్నీ తెలుసుకోవాలంటే పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని మీరు F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది, క్లారిటీ వస్తుంది మీకు. సో ఇక్కడ మనం పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ఐఎమ్ సారీ, శాలరీ అకౌంట్ లో పోస్టింగ్ డేట్ తీసుకున్నాము, అసైన్మెంట్ ఫీల్డ్ లో పోస్టింగ్ డేట్ పాపులేట్ అయింది, క్యాష్ అకౌంట్ కి 002 తీసుకున్నాం, 002 అంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్, ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ అనేది ఇక్కడ పాపులేట్ అయ్యింది. క్లియర్ కదా? క్లియరా? పైకి వెళ్ళండి, ముందే టైప్ చేశాం కదా, ఫాస్ట్గా అయిపోయింది. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, రిలవెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటి? రిలవెంట్ క్యాష్ ఫ్లో లాస్ట్ లో ఉంచండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్, at the time of cash and bank related GL account creation, we must select the relevant cash flow indicator. సో మీరు క్యాష్ కి సంబంధించిన GL అకౌంట్స్ క్రియేట్ చేసిన, లేదంటే బ్యాంక్ కి సంబంధించిన GL అకౌంట్స్ క్రియేట్ చేసిన, we must want to select the relevant cash flow indicator. relevant cash flow అనే ఇండికేటర్ ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. క్లియర్ కదా? అర్థమైందా? రైట్. సో తర్వాత చదువుతారు, ఇది మొత్తం మళ్ళీ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చెప్పిన షార్ట్ కీ అంటే ఏంటి అనేది పైన ఉంది కదా, పైనుండి నోట్స్ చదువుతారు కదా మీరు, నేను టైప్ చేసేసాను ముందుగానే, మీరు మళ్ళీ మీతో చేయించడం ఇష్టం లేక చదువుతారు కదా. షార్ట్ కీ అంటే ఏంటి? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఈ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ accounting entry posting. In this short key, whatever inputs we have selected, that information at the time of GL account creation, it will be updated assignment field automatically during the accounting entry posting. ఇవన్నీ చదవండి. క్లియర్? అర్థమైంది అందరికి? మిగతా వాళ్ళకి అర్థమైందా? Yes sir, clear. Yes sir, అర్థమైంది. దీపు గారికి
అందరికి అందరికి అర్థమైంది కదా? ఆల్బర్ట్. సో చదవండి. Yes, sir. Yes, sir. అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. యాక్చువల్గా ఏంటంటే మీకు నోట్స్ ఇచ్చేసి చదువుకోమని చెప్తారు. మీకు నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందువల్ల అంటే చాలా మంది దగ్గర నేను గమనించింది ఏంటంటే నోట్స్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వట్లేదు, అందువల్ల ఫెయిల్ అవుతున్నారు. సో నోట్స్ చదవండి, ప్రాపర్ గా ఇది మొత్తం చదవండి. చదివితే కనుక మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, మొత్తం చదవండి. రేపు మనం నెక్స్ట్ క్లాస్ కి వెళ్దాం. ఓకేనా? Okay, sir. 1 minute లైన్ లో ఉండండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి.